అంబేద్కర్ ఎంత పెద్ద జ్ఞానవంతుడో ఒక 4 పాయింట్లతో వివరిస్తాను. నంబర్ 1 పాయింట్, స్వతంత్ర పోరాటం. గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, భగత్ సింగ్ లాంటి నాయకులతో కలిసి స్వతంత్ర సంగ్రామంలో ఎప్పుడు పాల్గొనలేదు. అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ సంఖ నాకుతూ వారికి సహకరించి బ్రిటిష్ పాలనలో మంత్రి పదవులు పొంది ఆస్తులు సంపాదించుకుంటూ దేశానికి వ్యతిరేకంగా, దేశానికి స్వాతంత్రం వద్దని, దేశానికి రాజ్యాంగం వద్దని, దేశానికి శత్రువైన బ్రిటిష్ సంఖనెక్కి భారతీయులను మోసం చేసిన వ్యక్తి అంబేద్కర్. బ్రిటిష్ పాలనే ముద్దు అని బ్రిటిష్ వారికి సపోర్ట్ చేస్తూ దేశాన్ని, దేశ ప్రజలను బ్రిటిష్ బానిసలుగా బ్రతకడాన్ని ప్రోత్సహించిన జ్ఞాని అంబేద్కర్. దేశానికి ద్రోహం చేయడమే జ్ఞానమా? దీన్నే జ్ఞానం అంటారు అంటే ఆ జ్ఞానం మాకొద్దురా బాబు. 2వ పాయింట్, అంబేద్కర్ జ్ఞానవంతుడనే ప్రచారం. అంబేద్కర్ విద్యాభ్యాసంలో, ఆయన జీవితంలో, స్కూల్లో అయినా కాలేజీలో అయినా ఒక్కసారైనా 3rd క్లాస్లో కాకుండా 5 గ్రేడ్ స్థాయిలలో ఒక్కసారైనా పాస్ అయ్యాడా? ఆయన ప్రతి డిగ్రీ 3rd క్లాస్లోనే పాస్ అయ్యాడు. 10th 3rd క్లాసే, ఇంటర్ 3rd క్లాసే, డిగ్రీ 3rd క్లాసే, పీజీ 3rd క్లాసే, ప్రతిదీ 3rd క్లాసే పాస్ అయ్యాడు. అని ఏ రోజు 2nd క్లాస్ కానీ 1st క్లాస్ ఇంతవరకు ఎప్పుడు పాసే కాలేదు ఆయన. నాకు అర్థం కాక అడుగుతున్నాను, 3rd క్లాస్లో పాస్ అయిన వ్యక్తి మేధావి అయితే మరి 2nd క్లాస్లో పాస్ అయిన వాడు, 1st క్లాస్లో పాస్ అయిన వాడు, స్కూల్ స్థాయిలో ఫస్ట్ వచ్చిన వాడు, కాలేజీ స్థాయిలో ఫస్ట్ వచ్చిన వాడు, యూనివర్సిటీ స్థాయిలో ఫస్ట్ వచ్చిన వాడు, వీళ్ళని ఏమనాలి? 1st క్లాస్లో పాస్ అయిన వాళ్ళు మేధావులా, లేక బార్డర్ మార్కులతో 3rd క్లాస్లో పాస్ అయిన అంబేద్కర్ మేధావి ఎలా అవుతాడు? ఇక్కడ మరొక సమస్య ఉంది. డిగ్రీలు అన్నాం మనం. డిగ్రీలు అనగానే అంబేద్కరిస్టులు అంబేద్కర్ 30 డిగ్రీలు చదివాడని ఒకడు అంటాడు, మరొకడు అంటాడు 50 డిగ్రీలు చదివాడని ఒకడు అంటాడు, ఇంకొక మూర్ఖుడు 60 డిగ్రీలు చదివాడు అంటారు. నోటికి ఏ సంఖ్య వస్తే ఆ సంఖ్య చెప్పేసి అవి అంబేద్కర్ చదివిన డిగ్రీ అంటారు. అని ఒక చిన్న లాజిక్ మనం ఆలోచిద్దాం. ఒక డిగ్రీ మినిమం కంప్లీట్ చేయాలంటే 3 సంవత్సరాలు. సరే 3 కాదు, సరే అప్పట్లో 2 సంవత్సరాలు అనుకుందాం. ఒక డిగ్రీ 2 సంవత్సరాలు వేసుకున్నా 60 డిగ్రీలు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలరా? ఈయన బతికింది 56 సంవత్సరాలు కదా. 56 సంవత్సరాలు 60 డిగ్రీలు చేస్తే ఇక జీవితం ఇంకేం చేయలేదా? అమ్మా, మీ బ్రెయిన్ ఒక దండం రా నాయన.